రైట్ వచ్చేసి ముగ్గురు చూడండి. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ బాయ్స్ 46 ఛానల్. ఏంటంటే ఈరోజు మేము ఫలక్నామా అమ్మవారి గుడికి అయితే వచ్చేసినాం. ఏంటంటే చాలామంది అన్నారు అనమాట, ఏమని ఇట్లా అమ్మవారి గజ్జల సౌండ్ వినిపించడం లేక అమ్మవారి ఇట్లా కనిపించడం నైట్ టైంలో అని. ఇక్కడ చూస్తే మాకు అట్లా ఏం అనిపించలేదు. ఒకసారి మీకు బీ చూపిస్తాం. ఇంకోటి మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఛానల్ అండ్ ఇంకా ఫస్ట్ బ్లాగ్ అనమాట ఇది. సో ఈ వీడియో మీకైతే చూపెట్టేసి వీడియో చేద్దామని చెప్పేసి వచ్చిన. ఫస్ట్ ఇంకా వీడియోలో అమ్మవారిది కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వీడియో చేస్తున్నాం. సో మీరు చూసుకున్నట్టయితే ఒకసారి తిరుగుతూ అమ్మవారి గుడి అంటారు ఫలక్నామా. ప్లేస్ చూపెంట్ వచ్చి ఫలక్నామా అమ్మవారి గుడి. ఇక మనకైతే ఏమంత అనిపిస్తలేదు, మళ్ళీ చూడాలి ఇప్పుడు అమ్మవారి దయ. మంచిగా ఇక్కడ లైట్లు అయితే ఇవన్నీ అయితే మంచిగానే ఉన్నాయి, కానీ చూడాలి. అసలు ఈ టైంలో ట్యూస్డే ఇంకా సండే ఇది ఉన్నంత పబ్లిక్లా మనం తిరగలేము అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్. కాకపోతే ఇప్పుడు ఏడు ఇంత ఖాళీగా ఉంది. చూడండి అమ్మవారు ఎంత నీట్గా దర్శనం అవుతుందో ఇప్పుడు మీరు వీడియోలలో చూసుకోవచ్చు. జూమ్ చేయి వీడియోని, అమ్మవారిని జూమ్ చేయి. ఇక అమ్మవారిని చూసుకున్నట్టయితే ఇగో మాంకాళి సారీ కాళికామాత, ఫలక్నామా శ్మశాన కాళికామాత అంటారు. జూమ్ అప్ జూమ్. ఇక్కడ చూస్తే అట్లయితే ఏం అనిపించలేదు, చుట్టుపక్కల కూడా ఏమంత చల్లగానే ఉంది. ఇక ఇక్కడ చూసుకుంటే మన రైల్వే ట్రాక్ అనమాట, అది చీకట్ల మొత్తము. ఇక మనం ఈ నైట్ టైంలో ఎంతైతే వస్తుంది ఫోన్ ఇచ్చి చూపిరాను, టైం ఎంత అవుతుంది ఫోన్ మీకు టైం కూడా చూపించేస్తాను అనమాట. నేను 12:20 అవుతుంది. మేము అయినా ఈ టైంకి వచ్చినాము మీకోసమే. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వీడియో అసలు చెప్పు సార్. యాక్చువల్లీ ఎవరు రారు నైట్ టైము ఫలక్నామా టెంపుల్కి. అయినా మేము వచ్చినామంటే కేవలం వీడియో దేనికి గజ్జల సౌండ్ వస్తుందని. ఇక్కడ మార్నింగ్ వచ్చినాము, మార్నింగ్ వస్తే అడిగినాం నైట్ టైంలో అడిగితే ఇక్కడ టాప్ నడిచింది అనమాట. ఏమని ఇట్లా అమ్మవారికి గజ్జల సౌండ్ వస్తుంది నైట్ టైంలో అది ఇది అని చెప్పేసి. సో ఒకసారి అయితే మనం చూపెట్టేసుకుందాం ఏంది అది ఇది అని చెప్పేసి వచ్చినాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లీజ్ గాయ్స్ మాకు సపోర్ట్ చేయండి. మీకు ఇట్లాంటి వీడియోలు మంచి మంచి కంటెంట్లు కూడా మీకు ఇస్తాం చూపిస్తాం. అండ్ ఏంటంటే అందరికీ తెలియాలి ఫలక్నామా అమ్మవారి గుడి అనగానే దేవత ఉందా లేదా అని డౌట్ ఒకటి ఉంటుంది కదా. సో ఆ గజ్జల సౌండ్ దేవతదేనా కాదా అని కూడా అయితే వచ్చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లైట్లు ఉండకపోతుండే, కొత్తలో గుడి కట్టిన టైంలో లైట్లు ఉండకపోతుండే. ఇప్పుడు ఏంటంటే గుడి ఫేమ్ కాగానే లైట్లు పెట్టేసారు. ఇంకోటి అమ్మవారు కూడా సత్యంగా దేవత, మీరు మొక్కుకున్న కోరికలు కూడా తీర్చేస్తుంది. ఒకసారి మీకు కూడా చూపెడదాం అని చెప్పేసి మేము ముగ్గురం అయితే వచ్చేసినాం. ఏమో మీకు ఇంట్రడ్యూస్ చేయలేదేమో, నా పేరు నాని, వీని పేరు పవన్, వీని పేరు సూర్య. సో అది మీకు బి చూపించేస్తాం. దాని లోపల కూడా పోదాం అటు సైడ్ మనకి ఏం సౌండ్ వినిపిస్తుంది ఏంది కథ అని చూపిస్తాం. ఇప్పుడు ఈ సండే మర్చిపోకుండా రండి గాయస్. రేపు అంటే ఇప్పుడు రేపు అంటే 12 అయిపోయింది కదా, ఈరోజే సండే. ఏంటంటే రేపు ఈరోజు బోనాలు అని అంటారు. అది మనకి నిజంగా తెలియదు, చూద్దాం. కాకపోతే రేపు వచ్చి మనం చెప్పులు వేసుకున్నాం కాబట్టి చెప్పులు ఇప్పేద్దాం. చెప్పులు ఇప్పుడు కాక ఇదంతా లైన్ల పబ్లిక్ అనమాట. ఈయన మొత్తం ఎట్లా అంటే వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అవి అమ్ముతారు, దేవుని ప్రసాదం అవి అమ్ముతారు. నైట్ టైంలో అసలు ఎట్లుంటుందో చాలా మందికి తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా నాకు తెలిసి మ్యాక్స్ ఇడు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది నైట్ టైం ఎట్లుంటుంది ఏంది కథ అని చెప్పి. సంవత్సరం పొద్దుల పూట 6 నుంచి 7 లైన్లు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చూసుకునే ఒకసారి టార్చ్ ఆన్ చేయాలి. అరే టార్చ్ ఆఫ్ ఉందా? సరేదా. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఆ సౌండ్ వినిపిస్తుందా వినిపించదా అన్నట్టు చూసుకుందామని వచ్చిన. చూపిస్తాను మనకైతే ఇది ఏమో అసలు వినిపిస్తలేవు సౌండ్ అసలే కూడా ఎవరు ఇట్లకి వెళ్ళి చూపి ఒకసారి అమ్మవారి గుడి. ఇక మొత్తం అమ్మవారి గుడి ఎట్లుంటుంది అనమాట మొత్తం గుడి. పొద్దులప్పుడు వచ్చినాక మంచిగా దర్శనం అవుతుంది మంచిగా. మళ్ళీ మీరు ఒకసారి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటా అంటే కూడా చేసేసుకోవాలి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఎట్లా వస్తున్నా సారీ అట్లా వస్తానండి. అమ్మవారి దయ ఉంటే ఏడికెళ్ళైనా దర్శనం చేసుకుంటే మనకి ముక్తి అయితే కలుగుతుంది అనమాట.
సో అట్లా అని చెప్పేసి నైట్ వచ్చేసినాము, వీడియో తీస్తున్నాం. చూద్దాం అమ్మవారి దయ. అమ్మవారి ఈడ ఉంది. సో దర్శనం చేసేసుకోరి, వీడియో చూపి మంచిగా దర్శనం చేసేసుకోరి. సో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏమంత సౌండ్లు అవి ఇవి ఏం లేవు, లైట్లు కూడా ఉన్నాయి, మంచిగా అందరు తిరుగుతున్నారు. 12:30 కానికైతే వచ్చేస్తుంది మ్యాక్స్. సో ఇక వెనకలది అయితే ఫలంనామా రైల్వే స్టేషన్ అందరికీ తెలిసిందే అనుకుంటా, కానీ ఇంకా చాలా మందికి తెలియదు పబ్లిక్కి హైదరాబాద్లో ఫలక్నామా టెంపుల్ ఏడుందో కూడా. ఇప్పటికీ కూడా ఈ గుడికి వెతుక్కుంటూ వస్తారు, అమ్మవారిని దర్శనం చేసుకుందాం, అది చేద్దాం ఇది చేద్దాం అని. లాస్ట్ సండే మా ఫ్రెండ్ గారు కూడా వద్దాం అనుకుంటు, కానీ ఆడు పెద్ద మోతావారి డ్యూటీకి పోయిండు ఆయన. ఇక మనకి దేవుని కంటే ఏం ఎక్కువ కాదు కదా, వచ్చి దర్శనం చేసుకునే వాడికి ఏముంది. ఇంకోటి మీరైతే చూస్తున్నదైతే శ్మశాన వాటిక ముందే ఉంటుంది చూడండి. ఇక్కడ చూడు హిందూ శ్మశాన వాటిక అని ఉంది చూడండి. మీకు ఇక్కడికి వెళ్ళి కనిపిస్తలేదేమో, దగ్గరికి వెళ్ళి చూపిస్తాం కాదు. ఇదేమన్నా నా చెప్పు ఎత్తుకొని వచ్చింది జరిగిడికి వెళ్ళి. ఈ కుక్కలకి చెప్పులు ఎత్తుకోయే అలవాటు ఏముందో ఏమో నాకు అర్థమే కాదు, ఒక చెప్పుతోటి నడిపిస్తుంది ఇప్పుడు. చింటూ బ్రో ఏంది ఇట్లా మారే దారుణంగా మా చెప్పులు? వీళ్ళకి నా చెప్పులు అయితే ఎవరు ఎత్తుకోవాలి. గ్యాస్ మా చెప్పులు అయితే ఉన్నాయి, మా బ్రో ఒక చెప్పు అయితే వెళ్ళిపోయింది, మా చెప్పులు తీసుకోండు. శ్మశాన వాటికి అయితే అందరికీ తెలుసు అనుకుంటా. మళ్ళీ కూడా ఏంటంటే తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో. మళ్ళీ ఇదైతే శ్మశాన వాటిక అనమాట. సో శ్మశాన వాటిక కూడా చూపించారు. శ్మశానం ఉన్నదానికి కూడా కొందరు భయపడి వస్తలేరు. ఇగో హిందూ శ్మశాన వాటిక జనగం మెట్టు అంట. ఏందో మళ్ళీ అది జనగం మెట్టు. అగో ఆడ చూసుకున్నట్టయితే ట్రైన్ పోతుంది అనమాట. నైట్ టైంలో అన్ని రన్నింగ్ లోనే ఉన్నాయి ఈడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ లోకల్ ట్రైన్స్ అనేటివి ఫలక్నామాకే ఎండ్ అయిపోతాయి, ఫలక్నామా టు లింగంపల్లికే ఎండ్ అయిపోతాయి. కాకపోతే ఇది మళ్ళీ శివరాంపల్లిలో ఎండ్ అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు. మళ్ళీ కలిస్తే మీరు చూసుకోవచ్చు అమ్మవారిని. సో మేము చెప్పాలనుకుంది ఇది గాయస్, ఇక్కడ సప్పుడు లేదు ఏం లేదు, అవన్నీ మాటలు అనమాట. వినిపించిన వాళ్ళకి అది అనుభవం అయిన వాళ్ళకే తెలుస్తుంది. సో మాకైతే ఇప్పుడు ఇగో 12:30 అయ్యింది. ఒకసారి మళ్ళీ ఒకసారి టైం చూపించేస్తాం మీకు, చూడండి టైము. ఇక్కడ లైట్లు గేట్లు అన్నీ ఉన్నాయి. 12:26 దగ్గరికి పోయి చూపిరా. 12:26 అవుతుంది టైం అయితే. మాకు ఇక్కడ ఏమంత సౌండ్స్ కానీ ఏం వినిపించలేదు. మీకు ఏమైనా వినిపించిందా? మీకేమైనా వినిపించిందా? ఏమి వినిపించాలి నాకైతే. ఇల్లు అయితే ఏంటంటే అమ్మవారు అయితే ఉంది, అమ్మవారు లేదని అంటలే, అమ్మవారు ఉంది లేదని అంటలే, కానీ సౌండ్స్ అయితే మాకు ఏం వినిపించలేదు. సో అది నేను మేము చెప్పాలనుకుంది. రావచ్చేమో సౌండ్స్. సో ఇదే మేము తీయాలనుకున్న బ్లాగ్ అది. సో మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతకంటే మించి మీరు మాకు హెల్ప్ చేసింది ఏమి ఉండదు. మీరు హెల్ప్ చేస్తే మేము కూడా మీ హెల్ప్ ఇంకొకరికి చేసి మీ పేర్లు చెప్తామన్నమాట. అంతకు మించి ఇంకేం లేదు. సో ఇదన్నమాట వీడియో. సో బాయ్ గాయ్స్.